Hi dear nursing officers, now we are discussing about midterm circumference. Malnutritionలో ఇది సెకండ్ టైప్ అండి, సెకండ్ మెథడ్ ఫర్ అసెసింగ్ మాల్న్యూట్రిషన్ని చెక్ చేయడానికి ఇది సెకండ్ మెథడ్ లాగా మనము యూజ్ చేస్తాము. ఎవరికి అని అంటే 1 to 5 years ఆఫ్ చైల్డ్కి ఇది మిడ్టర్మ్ సర్కంఫరెన్స్ అనేది మనం చెక్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చేసి నార్మల్గా ఎంత ఉంటుంది మిడ్టర్మ్ సర్కంఫరెన్స్, నార్మల్గా ఎంత ఉండాలి అని అంటే ఓల్డర్ దెన్ 1 year ప్రాబబుల్లీ మోర్ దెన్ 15 to 17 సెంటీమీటర్స్ ఉండాలి. 1 year బేబీకి, 1 year తర్వాత బేబీకి మోర్ దెన్ 15 to 17 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ ఎలా చూడాలి, మనము ఏ హ్యాండ్కి చూడాలి, ఎక్కడ చూడాలి కరెక్ట్గా అని అనుకుంటే లెఫ్ట్ ఆర్మ్ తీసుకోవాలి. లెఫ్ట్ ఆర్మ్ తీసుకొని షోల్డర్ అండ్ ఎల్బో మధ్యలో ఇప్పుడు మనం మెజర్ చేసుకొని అక్కడ మనం మిడ్టర్మ్ సర్కంఫరెన్స్ అనేది చెక్ చేస్తాము. మిడ్టర్మ్ సర్కంఫరెన్స్ చెక్ చేసే టేపు పేరు ఏంటంటే షాకిర్ టేప్. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో అడుగుతారు. నెక్స్ట్ రిజల్ట్, ఇప్పుడు మనం చెక్ చేస్తే ఎంత ఉంటే వాళ్ళు నార్మల్ ఉన్నారా, అండర్ వెయిట్ ఉన్నారా, లేదంటే సివియర్ మాల్న్యూట్రిషన్ ఉన్నారా అని తెలుసుకోవడానికి ఎంత ఉండాలి అనేది మనం చూసుకుందాము. మోర్ దెన్ 12.5 సెంటీమీటర్స్ ఉంటే మనం కన్సిడర్ నార్మల్ చేస్తాము, వాళ్ళని నార్మల్ కన్సిడర్గా మనం చేస్తాము. ఇదేంటిది, వాళ్ళను ఏ గ్రీన్ కలర్ తోటి కోడ్ చేస్తాం అన్నట్టు, వాళ్ళకి ఏ కలర్ స్టేటస్ ఇస్తామంటే గ్రీన్ కలర్. నెక్స్ట్ 11.5 to 12.5 సెంటీమీటర్స్ ఈజ్ కన్సిడర్డ్ మైల్డ్ టు మోడరేట్ మాల్న్యూట్రిషన్ అండ్ ఇట్ కోడెడ్ బై yellow కలర్. 11.5 to 12.5 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళని మనము మైల్డ్ టు మోడరేట్ మాల్న్యూట్రిషన్ అంటున్నాము. అంటే వాళ్ళు కొంచెము మాల్న్యూట్రిషన్కి వెళ్ళిపోతున్నారు మైల్డ్గా. ఓకే, వాళ్ళకి ఏం కలర్ కోడ్ చేస్తున్నాం మనము, ఎల్లో కలర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, లెస్ దెన్ 11.5 సెంటీమీటర్స్ ఈజ్ కన్సిడర్డ్ సివియర్ మాల్న్యూట్రిషన్ అండ్ ఇట్ కోడెడ్ బై రెడ్ కలర్. 11.5 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళని లేదా 11.5 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళని సివియర్ మాల్న్యూట్రిషన్ కింద మనం కన్సిడర్ చేస్తున్నాం. వాళ్ళకి ఏ కలర్ కోడ్ ఇస్తామంటే రెడ్ కలర్. ఇది ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఖచ్చితంగా చదువుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.